ముందుగా వాసుదేవ్ రెడ్డి గారు, ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం ఇది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల వైపు సంక్షోభంలో కూరుకుపోయి యూరియాకు సంబంధించిన సంక్షోభంతో అవస్థలు పడతా ఉన్న పరిస్థితి. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగం చేనేత రంగం. చేనేత రంగంపై ఉన్న జీఎస్టీని ఎత్తివేయాలనే వైపు కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేస్తున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఆ జీఎస్టీని 18% పెంచాలని ఒక కీలకమైన నిర్ణయం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. 2500 దాటిన చీరలపై 18% జీఎస్టీ. ఇప్పటికే చేనేతకు సంబంధించిన చేనేత కార్మికులకు సంబంధించిన బతుకులు చితికిపోతూ ఉన్నాయి. బతుకమ్మ చీరలను కూడా ఆపేశారు. రాష్ట్ర సర్కారు వైపు కక్షగట్టి చేనేత బతుకులను ఆగం చేస్తూ ఉంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? జీఎస్టీని సవరిస్తూ ఉన్నాం, భారం తగ్గిస్తామని చెప్పేసి ఓవైపు ప్రకటనలు, చివరికి చేనేతపై జీఎస్టీని 18% చేయడం ఎట్లా చూడాలి? దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక్క రకంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతిని కించపరిచినట్టే. ఎందుకంటే ఇవాళ జిఎస్టీ ఇట్లాంటి చేనేతకు జిఎస్టీ చేయడం అంటే ఇవాళ చేనేతకు సంబంధించిన కార్మికులను, చేనేతకు సంబంధించిన ఆ వస్త్ర వాళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉన్నది. అందుకనే నాడు ఇప్పటి నుంచెలే కాదు, నాడు బీఆర్ఎస్ సర్కారు అధికారం ఉన్న నాటి నుంచి వెళ్ళి కూడా, ఆనాడు కూడా 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వం వీరిపైన కక్ష కట్టిందనే రీతిలో ప్రతి సందర్భంలో కూడా జిఎస్టీ వాతను వేయడం అనేది ఏదైతే ఉందో నిజంగా కూడా ఇలా కార్మికులను కాస్తో కూస్తో వారికి చేతనిస్తున్న సందర్భం ఉండే. కానీ ఈ జిఎస్టీతో వారు కుదేలయ్యే పరిస్థితికి ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటే దీని తప్పకుండా ఇవాళ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా మరి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రుల్లో బండి సంజయ్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న సందర్భం ఉన్నది. సిరిసిల్ల కావచ్చు, లేకపోతే ఇంకా ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాంతాలలో ఈ చేనేత మీద ఆధారపడి, చేనేత మగ్గల మీద ఆధారపడి జీవనం కొనసాగించే వారు చాలామంది ఉన్నారు. మరి అట్లాంటి వారికి ఇవాళ ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పార్లమెంటు సభ్యుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి మరి వీరిపై ఎందుకు స్పందించరు? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు? ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారితో కావచ్చు, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రితో కావచ్చు మాట్లాడి ఈ జిఎస్టీని తీసేసే విధంగా వారికి ఇంకేదన్నా ఈ యొక్క చేనేతపై మగ్గంపై ఆధారపడ్డ వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి తాయిలాలు ఇచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేయరనేది ఇలా చేనేత కార్మికుల్లో కావచ్చు, సామాన్యులుగా సగటు పౌరుని కూడా ఇట్లాంటి ప్రశ్న డెఫినెట్గా తలెత్తుతుంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాస్తవంగా ప్రోత్సహించాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం. కానీ రాను ఎందుకంటే ఇలా బడా పారిశ్రామికవేత్తలంతా కూడా, ఎందుకంటే ఇలా చేనేతకు సంబంధించి వాస్తవంగా ఇవాళ హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే అనేక ప్రాంతాల్లో అగ్గిపెట్టెలో చీరనేసిన చరిత్ర ఇలా తెలంగాణ ప్రాంతానికి, ముఖ్యంగా సిరిసిల్ల లాంటి ఆ జిల్లాకున్న చరిత్ర ఉన్నదండి. అగ్గిపెట్టెలో చీరనేసి బహుకరించిన సందర్భం మొన్నటికి మొన్న ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునందన్ రావు లాంటి నాయకుడు, పార్లమెంటు సభ్యుడు ఇవాళ చేనేత కార్మికునితో నేపిచ్చి ఇచ్చిన ఒక శాల్వాను ఇలా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కప్పిన సందర్భం ఉన్నది. అంటే అంత గొప్పగా ఉన్న ఈ యొక్క పరిశ్రమను మరి కేంద్ర ప్రభుత్వం వీటి మీద భారం వేస్తూ ఉంటే ఎందుకు స్పందించరు ఇక్కడి నుంచి ఉన్న పార్లమెంట్ నాయకులు? సో దీని మీద తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి, జిఎస్టీ విధానాన్ని ఎత్తివేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ విజయానంద్ గారు, మనం వాసు గారు చెప్పినట్టుగా వాస్తవానికి చేనేత రంగం అనేది అత్యంత కీలకమైన రంగం. అనేక దశాబ్దాల పాటు చేనేత కార్మికులు ఏ రకంగా చితికిపోయారో, చేనేత కార్మికులు ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం. ఉద్యమం సందర్భంగా కూడా దానిపై కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు ఆ ఉద్యమాన్ని కూడా ఉధృత రూపంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చిన సందర్భం కూడా మనం చూసాం. సిరిసిల్ల కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా చేనేత కార్మికుల బతుకులన్నీ కూడా చితికిపోయిన పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణ సాధించుకున్న తర్వాత చేనేత కార్మికులకు సంబంధించి చేయూత కోసం రకరకాల కార్యక్రమాలు, బతుకమ్మ చీరలతో పాటుగా సంక్షేమానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్న సందర్భం, సబ్సిడీలు అందించిన పరిస్థితి. చేనేత రంగం ఓవైపు ఈ రకంగా సహాయం చేయాల్సింది పోయి ఏకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలను ఆపేసింది, సబ్సిడీలను కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఇప్పటికే గమనిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీకి సంబంధించి ఏకంగా 18% నుంచి పెంచడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? చేనేత కార్మికులపై ఇది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దుర్నీతి. ఇట్లాంటి విధానాలే
ఒక అనాలోచిత విధానాలు, ప్రజల యొక్క నేపథ్యాన్ని ఆలోచించకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల వసూళ్లే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాలకి ఇది నిదర్శనము. ఇది చాలా చాలా తీవ్రమైన, బాధించే, చాలా తప్పుడు నిర్ణయం అని నేను చాలా తీవ్రంగా స్పందిస్తున్నాను దీని మీద. ఎందుకంటే మొత్తంగా ఈ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ అణగారిన బీసీ వర్గాలు. వాళ్ళు పొట్టకూటి కోసం చేసుకునే వృత్తి అది. ఆ వృత్తిలో అనేక రకాల ఒడిదుడుకులు, ఛాలెంజెస్ తోటి వాళ్ళు ఆ కళను నమ్ముకొని, ఆ బతుకు తెరువును నమ్ముకొని ఇప్పటికీ మెజారిటీ ప్రజలు దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి జీవనం. అట్లాంటి స్థితిలో ఇలాంటి రంగం మీద, ముఖ్యంగా దానికి ఉపయోగించే దారం మీద కూడా 22% దాకా జీఎస్టీ విధిస్తే గతంలోనే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతను రాజకీయ పార్టీగా ప్రదర్శించింది మనం చూసినాం. ఇట్లాంటి రంగాలు ఏవైతే చేతి వృత్తులు, చేనేత రంగానికి మేము రకరకాల సబ్సిడీలు కానీ రకరకాల ప్రోత్సాహాలు ఇస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు ఎట్లా తీసుకుంటాయి? ఇది ఏంటిది? ఏం ఆలోచన ఇది? దీనివల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతుంది? ఇప్పుడిప్పుడే ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడిప్పుడే కొంత గత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇవి నూలు వడకడం కానీ, చీరలు నేయడం కానీ చేస్తూ కొంత కలర్స్ మీద కానీ వాటి మీద కూడా కొంత ప్రోత్సహించడం వల్ల మన దగ్గర కొంత చేనేత రంగం ముందుకు రావడం. అట్లాగే గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులుగా, తర్వాత అధికారులుగా కొంతమంది ప్రత్యేకంగా దీనికి బ్రాండ్ అంబాసిడర్లను పెట్టి వాటిని ప్రోత్సహించడం వల్ల కొంత సేల్స్ పెరిగి ఇప్పుడు ఆ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు దాని నుంచి ఇంకో వేరే మారకుండా బతుకుతున్నారు ఇప్పుడిప్పుడే. అట్లాంటిది ఇప్పుడు 2500 తోటి కంటే పైన ఉన్న చీరలకి 18% అంటే ఇక వాళ్ళు ఏ చీరలు నేర్చుకోవాలి? 100 రూపాయలు 200 నేర్చుకుంటే వాళ్ళకి వచ్చే మార్జిన్ ఏముంటుంది? వాళ్ళు ఎట్లా బతుకుతారు? అందుకనే గతంలోనే మా నాన్నగారు మల్లావజ్జల సదాశివుడు గారి ప్రభుత్వాలు చేనేత రంగం మీద తీసుకునే విధానం మీద ఒక పాట కూడా రాశారు. చేసే చేతుల చెయ్యనియరు, బతికే బతుకుల బతకనియరు, ఏలిన వారి కొత్త నీతుల కత్తుల వంతెన కదులనీయరు, పుస్తెలు తెంచి పస్తులు పంచే సర్కారీ స్వర్ణాంధ్ర సీమలో చేనేతన్నల భువ కుండలు పొగిలి ఏడ్చినాయా, పగిలిపోయినాయా, జాబిలమ్మకు జిలుగు పోగుల దుప్పటి గప్పిన చేతులేవిరా, నీల తల్లికి చిలక పచ్చల చీరలు నేసిన నేతలేవిరా. ఇట్లా అద్భుతమైనటువంటి కళాకారులుగా నేసిన నేతలకి వీళ్ళ కొత్త కొత్త పాలసీలో ప్రభుత్వం వస్తే పాలసీ తీసుకొస్తే వీళ్ళు అప్పుడప్పుడే కుదురుకునే బతుకులు మళ్ళా చిత్రం అయిపోతా ఉంటాయి. ఆనాడు కూడా మేము అనేక చేతి వృత్తులకు ప్రోత్సహిస్తున్నామని సీమాంధ్రులు వేసినటువంటి దుర్మార్గాల వల్ల అనేక ఆత్మహత్యల నుంచి, రైతుల ఆత్మహత్యల నుంచే తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాని తర్వాత రైతులను ఆదుకోవడం కోసం, ముఖ్యంగా చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రజలు ఇప్పుడిప్పుడే చిగురుకుంటున్న సందర్భంలో మళ్ళా చిదిమేసే ప్రయత్నము ఈ జిఎస్టీ ద్వారా కేంద్రం చేయడం చాలా తప్పు. బీసీల పక్షం మేమని చెప్పే వాళ్ళందరూ ఇప్పుడు దీని మీద గట్టిగా మాట్లాడాలి. చాలా తీవ్రమైనటువంటి ఉద్యమం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నా భావన. చాలా కీలకమైన అంశం చెప్పారు. నిజంగానే తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా గతంలో చేనేత బతుకులు ఏ రకంగా చితికిపోయాయో ఆ కీలకమైన సందర్భంలో ఆ భావోద్వేగాన్ని, ఆవేదనను కూడా మీరు చాలా స్పష్టంగా చెప్పారు విజయానంద్ గారు. అలాగే వాసు గారు, మీరు చెప్పిన అంశంలో అత్యంత కీలకమైంది మనం చూస్తున్నాం. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు పూర్తిగా జీవన విధ్వంసం జరిగిందంటే వ్యవసాయ రంగం, రైతాంగం, దాంతోపాటుగా చేనేత కార్మికులు, ఈ రెండు రంగాలు ఓవైపు ఒకే సందర్భంలో కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేనేత రంగాన్ని ఇప్పటికే నిర్లక్ష్యం చేయడంతో ఆ బతుకులన్నీ కూడా చితికిపోతూ ఉన్నాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సింది పోయి స్వతంత్ర భారత చరిత్రలోనే ఈ స్థాయిలో చేనేత రంగంపై ఈ స్థాయిలో జీఎస్టీ వేయడం అనేది అందరిలో కూడా ఆగ్రహానికి కారణమవుతున్న సందర్భం. చేనేత కార్మికుల బతుకులను ఆగం చేసేందుకు రెండు ఢిల్లీ పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయనే ఆగ్రహం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది.